హాయ్ గాయస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గని టాపిక్స్. కల్కి ఒక వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను, ఒక బ్రహ్మాండమైన కథను మనకి తెలియజేస్తూ డైరెక్టర్ నాగేశ్వరన్ గారు ప్రేక్షకుల్ని ఇంకా ఈ సినిమా కోసం సరిగ్గా ప్రిపేర్ చేయలేదని అనిపిస్తుంది. ఎందుకంటే కల్కికి మహాభారతంకి లింక్ ఏంటి? కల్కిలో అశ్వత్థామ ఏం చేస్తున్నాడు? అసలు కల్కిలో విజువల్స్ ఎందుకని ఎడారిని తలపిస్తున్నాయి? ఎందుకని కల్కిని 2898 సంవత్సరంలో అంటే ఫ్యూచర్లో కథను నడిపిస్తున్నారు? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలని ముందుగానే తెలుసుకొని మనం సినిమా చూడడానికి వెళ్తే నిజంగా చెప్తున్నాను, సినిమాలో ఆ పాత్రలు అశ్వత్థామ, కల్కి, కలి లాంటి పాత్రలను మనం చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే కల్కి అనేది ఒక సాధారణ సినిమా కాదు. దీని సబ్జెక్ట్ మన హిందూ పురాణాలతో కనెక్ట్ అయిన సబ్జెక్ట్. మన హిందూ పురాణాలని, భవిష్యత్తుని ఈ రెండింటిని లింక్ చేసి వస్తున్న కథ ఇది. సో మైథాలజీని లింక్ చేసి వస్తున్న ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ సబ్జెక్ట్ గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలో పాత్రలకు అంత గట్టిగా కనెక్ట్ అవ్వగలం. సో ఈ వీడియోలో కల్కి నేపథ్యం, దాని బ్యాక్ డ్రాప్, కల్కి వరల్డ్ గురించి చాలా విషయాలు చెప్పబోతున్నా. వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. కల్కి వరల్డ్ గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా మనకి యుగాలు మరియు యుగాంతం గురించి బాగా తెలియాలి. ముందుగా యుగాలు. మనందరికీ తెలుసు 4 యుగాలు ఉన్నాయని. అవేంటి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. మనందరం కలియుగంలో ఉన్నాం. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 4 యుగాలు ఒక సైకిల్లో ఉంటాయి. అంటే కలియుగం తర్వాత మళ్ళీ మనం సత్యయుగంలోకి ఎంటర్ కాబోతున్నాం. మన హిందువులకి ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం ద్వాపర యుగం 3102వ సంవత్సరం బీసీలో అంతమంది కలియుగం ప్రారంభమైంది. అంటే 2024 సంవత్సరానికి దాదాపు 5126 సంవత్సరాల ముందు ద్వాపర యుగం అంతమంది కలియుగం ప్రారంభమైంది. సో కలియుగం ప్రారంభమయ్యి 2024 సంవత్సరానికి 5126 సంవత్సరాలు అయిందనమాట. కానీ మన కల్కి సినిమా 2898వ సంవత్సరంలో ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పటి నుంచి 874 సంవత్సరాల తర్వాత కథ అన్నమాట అది. అంటే కలియుగం ప్రారంభమై 6000 సంవత్సరాల తర్వాత కథ. అందుకనే సినిమాలో ఈ డైలాగ్ ఉంది, 6000 సంవత్సరాల క్రితం కనిపించింది ఇప్పుడు. ఇక యుగాల తర్వాత మనం తెలుసుకోవాల్సింది యుగాంతం గురించి. ఒక యుగం అంతం ఎలా అవుతుంది? మనందరికీ తెలుసు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత సముద్రాలన్నీ పొంగిపోయి ద్వారకను ముంచెత్తడంతో ద్వాపర యుగం అంతమంది కలియుగం ప్రారంభమైంది. అయితే కలియుగం ఎలా అంతమొందుతుంది? మీ అందరికీ గుర్తుందా? 2009లో 2012 యుగాంతం అనే ఒక సినిమా వచ్చింది. అందులో సముద్రాలు పొంగిపోయి, అగ్నిపర్వతాలు పేలిపోయి, భూమి బద్దలైపోయి యుగాంతం అవుతుందని ఇంగ్లీష్ వాళ్ళు ఒక సినిమా తీశారు. కానీ మన హిందూ పురాణాల ప్రకారం యుగాంతం ఎలా జరుగుతుందో తెలుసా? మన పురాణాల ప్రకారం కలియుగం అంతం అనేది మనిషిలో స్వార్థం, క్రోధం, అసూయ, హింస పెరిగిపోవడం వలన మన పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం అన్నీ కలుషితం అయిపోతాయి. దానివల్ల తాగడానికి స్వచ్ఛమైన నీరు, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేక మనుషుల్లో హింస పెరిగిపోయి ఒకరినొకరు చంపుకొని చివరికి దేవుడా మాకు చావును ప్రసాదించు అనే స్థాయికి దిగజారిపోతారు మనిషి. అలాంటి సందర్భంలో ఆ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి అవతారాన్ని ఎత్తి కలిని సంహరించి తిరిగి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. ఈ కథనే మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారు కల్కి సినిమాలో మనకు చూపించబోతున్నారు. అయితే పురాణాల స్టైల్లో కాకుండా సైన్స్ని ఈ కథకు జోడించి మైథాలజీలోంచి పుట్టుకొచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీగా దీన్ని తీయబోతున్నారు. ఈ కథను నాగేశ్వరన్ గారు మన పురాణాలకి లింక్ చేస్తూ మనకి ఎలా చూపించబోతున్నారో తెలిస్తే మనం కల్కి వరల్డ్కి మరింత బాగా కనెక్ట్ అవుతాం. మన హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతంలో సముద్రాలు ఎండిపోయి, నదులు ఇంకిపోయి, మనిషి తాగడానికి స్వచ్ఛమైన నీరు, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరకని పరిస్థితి. దాన్నే డైరెక్టర్ నాగేశ్వరన్ గారు కలియుగాంతంలో భూమి మీద ఉండే చిట్ట చివరి నగరం కాశీ అవుతుందని, అందుకనే కాశీలో ఎప్పుడూ ప్రవహించే గంగా నది ఎండిపోయి, ఇంకిపోయి అక్కడంతా ఒక ఎడారి వాతావరణం నెలకొందని సినిమాలో చూపించారు. ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. అయితే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ముందే తెలుసుకున్న కొంతమంది స్వార్థపరులు, అవినీతి పరులు, డబ్బు, అధికారం ఉన్న వాళ్ళు తమ కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకొని భూమి మీద దొరకని నీరు, గాలి, సకల సదుపాయాలు తమ కోసం అక్కడ సృష్టించుకొని వాళ్ళు చక్కగా బతుకుతారని డైరెక్టర్ నాగేశ్వరన్ గారు ఊహించారు. ఆ ప్రపంచానికి కాంప్లెక్స్ అనే పేరు పెట్టారు. భూమి మీద వారణాసిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికైనా కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని, అక్కడ ఉన్న సకల సదుపాయాలని అనుభవించాలని కోరుకుంటారు. అయితే కాంప్లెక్స్ లోకి వెళ్ళడం అనేది అంత సులువేమీ కాదు. ఎవరి దగ్గర అయితే 1 మిలియన్ యూనిట్స్ కంటే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళు మాత్రమే కాంప్లెక్స్ లోకి వెళ్ళగలుగుతారు.
భవిష్యత్తులో డబ్బుని యూనిట్స్ లో కొలుస్తారని నాగేశ్వరన్ గారు అంచనా వేశారు. వారణాసిలో ఉండే అందరిలానే మన హీరో భైరవ్ కూడా ఎప్పటికైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే భూమి మీద ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరు? కలి. ఆ కలి పాత్రని కమల్ హాసన్ గారు పోషిస్తున్నారు. మన హిందూ పురాణాల ప్రకారం కలి క్రోధానికి కొడుకైతే హింసకి భర్త మరియు అన్న. మనుషుల్లో క్రోధం, హింస, స్వార్థం పెంచేది ఈ కలినే. కలికి చాలా పెద్ద ఆర్మీ ఉంటుందని, ఆ ఆర్మీని దాటుకొని కలిని చేరుకొని కలిని సంహరించడం అనేది అంత సులువు కాదని సినిమాలో నాగేశ్వరన్ గారు చూపించారు. ఇకపోతే కల్కి పాత్రను ఎవరు పోషిస్తున్నారు? ప్రభాస్ గారే కల్కి పాత్రను పోషిస్తున్నారా? అలాంటప్పుడు అతని పేరు భైరవ అని ఎందుకు పెట్టారు? ఈ విషయంలోనే నాగేశ్వరన్ గారు మనకి చిన్న సందేహం మిగిల్చారు. ట్రైలర్ లో చూపించకుండా సినిమాలోనే ఈ విషయాన్ని రివీల్ చేయబోతున్నట్టు మనకు చెప్పారు. అయితే నా అంచనా ప్రకారం ప్రభాసే కల్కి. దీన్ని నార్మల్ గా చెప్పట్లేదు, హిందూ పురాణాల రిఫరెన్స్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే కల్కి పురాణం ప్రకారం కల్కి శంబాల అనే గ్రామంలో పుడతాడు. అది హిమాలయాల్లో ఉండే ఒక గ్రామం. కల్కి పుట్టి పెరుగుతున్న దశలో తన శస్త్ర అస్త్ర విద్యలన్నీ కూడా పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. కల్కిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక తెల్లని గుర్రం మరియు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ముందే తెలిసి మాట్లాడగలిగే ఒక చిలక, ఈ రెండు కూడా కల్కికి స్నేహితులుగా ఉంటారు. మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారు ఈ రెండింటిని మిక్స్ చేసి బుజ్జి అనే వెహికల్ ని కనిపెట్టారు. ఈ బుజ్జి వెహికల్ లో బాడీ అనేది మన భైరవాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తే బుజ్జి బ్రెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక రోబోట్. ఈ రెండింటిని కూడా మన భైరవకి స్నేహితులుగా మార్చారు. ఇంకో రిఫరెన్స్ ఏంటంటే కల్కి పురాణం ప్రకారం కల్కి వివిధ ప్రాంతాల్లో ఉన్న చెడ్డవాళ్ళందరినీ సంహరిస్తూ తిరిగి శంబాలా చేరుకొని అక్కడే సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. సో వారణాసిలో ఉన్న మన భైరవ ఏదో ఒక కారణం చేత లేదంటే బలమైన పరిస్థితుల చేత మళ్ళీ తిరిగి శంబాలా చేరుకొని అక్కడే సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పాత్రలు ఒక ఎత్తు, ఇప్పుడు మాట్లాడుకోబోతున్న పాత్ర ఇంకో ఎత్తు. ఆ పాత్రే అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ మహాభారతంలో పాండవుల గురువైన ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. తను పుట్టుకతోనే చాలా శక్తి మరియు బలంతో పుడతాడు. తన నుదుటిన ఒక మణి కూడా ఉంటుంది. ఆ మణి వల్ల తనకి సర్వశక్తులు సొంతం. అంతేకాకుండా ద్రోణాచార్యుడే తన తండ్రి అవడం వల్ల శస్త్ర అస్త్ర అన్ని విద్యలు తను నేర్చుకుంటాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో ద్రోణాచార్యుడు, అశ్వత్థామ కౌరవుల పక్షాన కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొంటారు. అయితే పాండవులు కౌరవులను ఓడించినప్పుడు ద్రోణాచార్యుని కూడా సంహరిస్తారు. అయితే తన తండ్రిని చంపిన పాండవులపై అశ్వత్థామ పగబడతాడు. ఎలా అయినా తన తండ్రిని చంపిన పాండవులను సంహరించాలని ఏకంగా బ్రహ్మాస్త్రాన్నే ఎక్కుపెడతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వద్దని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు కోడలు మరియు అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భానికి ఎక్కుపెడతాడు. ఆ బ్రహ్మాస్త్రం కారణంగా ఉత్తర గర్భంలో ఉన్న శిశువు చనిపోతాడు. గర్భంలో ఉన్న శిశువును చంపిన పాపానికి శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. అశ్వత్థామ నుదుటిన ఉన్న మణిని తీసేసి తన శక్తులన్నీ లాగేసి నిత్యం కూడా చీము నెక్తురు కారుతూ గాయాలతో ఒంటరిగా చావు లేకుండా ఉండాలని శపిస్తాడు. ఆ శాపం వల్ల అశ్వత్థామ ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు కూడా ఆ గాయాలతో సతమతమవుతూ బాధపడుతూ జీవిస్తూనే ఉంటాడు. అయితే కల్కి పురాణం ప్రకారం అశ్వత్థామ తన శాప విమోచనం కోసం కలియుగాంతంలో కల్కికి సాయం చేయాల్సి ఉంటుంది. అందుకోసమే అశ్వత్థామ ఒంటరిగా ఒక శివాలయంలో కల్కి రాక కోసమై వెయిట్ చేస్తూ ఉంటాడు. దీన్నే మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారు అశ్వత్థామ పాత్ర పోస్తున్న అమితాబ్ బచ్చన్ గారికి తన శరీరం చుట్టూ మొత్తం అంతా కూడా బట్టలతో కప్పేశారు. ఎందుకంటే తన గాయాలు, చీము, నెత్తురు బయటికి కనబడకుండా ఆ విధంగా మేకప్ చేశారు. ఇలాంటి ఒక బలమైన పాత్రని సినిమాలోకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ నాగేశ్వరన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వీడియోని ఒక 500 మంది కూడా చూస్తారని నేను అనుకోవట్లేదు. ఈ వీడియోని లైక్ కొట్టమనో లేదంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనో నేను అడగట్లేదు. కానీ కల్కి లాంటి ఒక సినిమాని దాని బ్యాక్ డ్రాప్ తెలుసుకొని వెళ్ళి సినిమా చూస్తే దానికి బాగా మనం కనెక్ట్ అవుతామని చెప్తున్నాను అంతే. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.